ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన సరస్సు కాలుష్య కోరల్లో నలుగుతోంది. అక్రమ చెరువుల తవ్వకాలతో సహజ సిద్ధతను కోల్పోతోంది. అంతేకాదు సమ్మర్ ఎఫెక్ట్తో అంతకంతకు అడుగంటిపోతూ మత్స్య సంపద మాయమైపోతోంది. విదేశాల నుంచి వచ్చే అతిథి పక్షులను ఆగం చేస్తోంది. దేశంలోనే మంచినీటి సరస్సుల్లో ఒకటైన కొల్లేరుకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? అసలేం జరిగింది? ఏం జరుగుతోంది? ఏపీలో నీలి విప్లవానికి శ్రీకారం చుట్టిన కొల్లేరు సరస్సు అంతకంతకు అడుగంటుతోంది. నీటి కొరతతో మత్స్య సంపద మాయమైపోతోంది. కనువిందు చేసే వలస పక్షులు నీటికి అల్లాడిపోతున్నాయి. మండుతున్న ఎండలకు నీరు ఆవిరవుతూ ఉండడంతో చేపలు సైతం మృత్యువాత పడుతున్నాయి. మార్చి నెలలోనే ఇలా ఉంటే మే నెలాఖరు వరకు పరిస్థితి ఎలా ఉంటుందన్న ఊహే మరింత కలవరానికి గురి చేస్తోంది. మత్స్య సంపద కరువవుతూ ఉండడంతో దానిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వారంతా వలసలు వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని వాపోతున్నాయి మత్స్యకార కుటుంబాలు. మరోపక్క కొల్లేరు సరస్సును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ ఎన్నికల వేళ కల్లబుల్లి మాటలు చెప్పే నేతలంతా ఆ తర్వాత తమను పట్టించుకున్న పాపాన పోరని మండిపడుతున్నారు ఆ ప్రాంత ప్రజలు. ఎక్కడా లేని విధంగా కోట్ల రూపాయల్లో మత్స్య సంపద ఎగుమతులు జరుగుతున్నా తమ దుస్థితి మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కొల్లేరు సరస్సు రాజకీయ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకుని శల్యంగా మారిపోయింది. భౌగోళికంగా ఈ సరస్సు 3 నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. విదేశీ పక్షులకు విహార కేంద్రంగా, పర్యాటకులను ఆకర్షించే ప్రాంతంగా ఉన్న ఈ మంచినీటి సరస్సుపై అక్రమార్కుల కన్నుపడడంతో ఆక్రమణలకు గురికావడం మొదలైంది. ఇతర ప్రాంతాలకు చెందిన వారు అక్రమంగా చెరువు తవ్వకాలకు శ్రీకారం చుట్టారు. దీంతో కొల్లేరు సరస్సు తన సహజ సిద్ధమైన అందాలను కోల్పోయింది. వేలాది ఎకరాలు తమ అధీనంలోకి తీసుకుని చెరువులు తవ్వి సాగు చేస్తున్న అధికారులు మాత్రం ఎలాంటి చలనం లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. లక్షలాది ముడుపులు అందడంతోనే చూసి చూడనట్లు ఉంటూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు అగ్గి మీద గుగ్గిలంలా మండిపడుతున్నారు. వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న కొల్లేరు సరస్సు టీడీపీ సానుభూతి పరుల వల్లే ఆక్రమణలు ప్రారంభమయ్యాయట. గత కాంగ్రెస్ హయాంలో ఆనాటి సీఎం జలగం వెంగళరావు కొల్లేరు ప్రాంత ప్రజలు చెరువులు తవ్వుకొని జీవనం సాగించేందుకు సొసైటీల పేరుతో భూములిచ్చారు. అయితే వాటిని లీజుకు తీసుకుని తొలిసారిగా టీడీపీ నేతలు చేపల చెరువుల తవ్వకానికి శ్రీకారం చుట్టారు. అలా ప్రారంభమైన చేపల పెంపకంతో సరస్సు కలుషితమైంది. దీంతో పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కొల్లేరు పరిరక్షణకై 121 జీవో తీసుకొచ్చినా దాన్ని అమలు చేయడం మర్చిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టాక కొల్లేరు ఆపరేషన్ పేరుతో అక్రమ చెరువులను ధ్వంసం చేసి సరస్సు పూర్వ వైభవానికి శ్రీకారం చుట్టారు. దీనిపై అప్పట్లో పెద్ద రాజకీయ దుమారమే రేగింది. వైఎస్ఆర్ నిర్ణయంపై తెలుగుదేశం తమ్ముళ్లు తీవ్ర విమర్శలు చేశారు. కొల్లేరు ఆపరేషన్ తదనంతరం కాంగ్రెస్ సర్కార్ అక్రమ చేపల చెరువులను క్రమబద్ధీకరించి కొల్లేరు ప్రాంతంలో నివాసముంటున్న పేద ప్రజలకు కొంత భూమిని పంపిణీ చేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో చేపట్టిన కొల్లేరు ఆపరేషన్ విజయవంతమైనా కానీ దాన్ని కొనసాగించడంలో తరువాత వచ్చిన ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇక్కడ దొరకే అటు వెళ్ళిపోతున్నారు. ఎక్కడ 6 నెలలు దాకా ఉంటాం. పనులుంటే తప్ప మిగతా కాలం అంతా బయటే. ఇటు వల్ల ఏమి చేపల చెరువులు అంటే ఏమి రావట్లే, అసలు ఏమి లేవు, నీళ్లు లేవు, ఎండిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం. గతంలో కంటే ఇప్పుడు మీ పరిస్థితి అయితే మెరుగుపడలేదు అన్నమాట. ఇంకెక్కడ మెరుగు రాదనుకుంటున్నాం మేము. మా ఇంకా ఎవరు చూడరు, మా అతిగతి ఎవరు ఆలకిస్తారేమో అనుకుంటున్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? మీ సమస్యను తీసుకెళ్లారా? ఎప్పుడు తీసుకెళ్ళినా ఇంకా మామూలుగా పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదండి, రాజకీయ నాయకులు, వాళ్ళు ఎలాగంటే మేము కూడా అలాగే. మా మాట ఎవరంటారు? పేదవాళ్ళ మాట. ఇప్పుడు పేదవాళ్ళ మాట ఎవరు అనరు. చేపలు పడతానికి కూడా పనులు దొరకట్లా. అసలు చేపలు ఉంటేగా పడతాకి రేట్లు లేవు. ఎవరన్నా ఒక రైతు వేసుకున్నాడు అనుకో చేపలు, దానికి రేటు ఉండాలిగా పైన. విదేశీ పక్షులతో పర్యాటకులను ఆకర్షించే ఈ కొల్లేరు సరస్సును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని పాదయాత్ర సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీ అలాగే మిగిలిపోయింది. కొల్లేరు, కాంటూరు పరిధిని తగ్గించి ప్రజల జీవనం ప్రమాణాలను మెరుగుపరుస్తారని మాట ఇచ్చి దాన్ని మర్చిపోయారని వాపోతున్నారు కొల్లేరు స్థానికులు. ఇకపోతే దేశంలోనే ఎక్కడా లేని విధంగా భారీ స్థాయిలో మత్స్య సంపద ఎగుమతులు జరుగుతున్నా తమకు మాత్రం కనీస కూలి దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు కొల్లేరు వాసులు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా తమ ఆర్థిక పరిస్థితి మారడం లేదని
ఇలాంటి పరిస్థితుల్లో వలసలు వెళ్లాల్సి వస్తోందని గగ్గోలు పెడుతున్నారు. లీజుకి తీసుకున్నాడు అనుకో, ఆ ట్రాన్స్పోర్ట్లని, ఆ మేతల ఖర్చులని, ట్యాక్స్లని, ఆ ట్యాక్స్లని, ఈ ట్యాక్స్లని, ట్యాక్సుల రూపాయలతో తీసుకున్న రైతులను కూడా నాశనం చేసేస్తా ఉంటే, ఇప్పుడు రైతు మీరున్నారు, ఇప్పుడు నువ్వు రైతు శుభ్రంగా ఉంటేనే మాలాంటి కూలోడికి పని చెప్తాకి. రైతే నాశనం అయిపోయినప్పుడు మాలాంటి కూలోడికి పనే ఉంటుందండి. రైతు బలంగా మేము నాశనం అయిపోయినట్టే కదా. అదండి కరెంటు బిల్లు చూస్తానంటే కరెంటు బిల్లు దాని తగ్గట్టు ఇటు వరకు 500 వచ్చింది, ఇప్పుడు 1000 దానికి దేనికి ఇప్పుడు వచ్చిన 500, ఇప్పుడు మాకు 600 రూపాయలు కూలి. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఎలా లేదని సరే పైకెళ్ళకి వాటికి వీటికి కరెంటు బిల్లుకి ఇంటి కట్టుకుని అన్నీ పోగా నెలకు వచ్చి మేము ఇంకా తిరిగప్ప అవుతాం తప్ప నుంచి మాకు వచ్చే ఆదాయం అయితే ఇది. అంతే ఇదిగోండి బ్యాగులు. ఇప్పుడు వలస వెళ్దామని కాసేపు అయితే వ్యాన్ వస్తుంది, వ్యాన్కి వెళ్ళిపోవాలి. 100 ఏళ్ల క్రితం ఒరిస్సా నుంచి వలస వచ్చిన మత్స్యకార కుటుంబాలు మాత్రం అక్రమ చెరువుల తవ్వకాల ద్వారా దుర్భర దారిద్ర్యం నుంచి కోట్లకు పడగలెత్తారని చెబుతున్నారు. వారికున్న ఆర్థిక బలంతో పాటు ఓటింగ్ బలం ఉండడంతో ప్రభుత్వాన్ని కూడా శాసిస్తున్నారని, అందుకే కొల్లేరు కలుషితమవడానికి ఇది కూడా ఓ కారణమని ఆరోపిస్తున్నారు స్థానిక జనం. ఇకనైనా అక్రమ చెరువుల తవ్వకాలను అరికట్టి కలుషిత కోరల నుంచి కొల్లేరును పరిరక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సహజ సిద్ధమైన సరస్సును కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని విజ్ఞప్తి చేస్తున్నారు. కొల్లేరు సరస్సును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ఏలూరు పరిసర ప్రాంతాలు ఆర్థికంగా డెవలప్ అవుతాయని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.